అందరికీ షలోం. నేను రబ్బీ షపీరా. మీరు చూడబోయే వీడియో ఇరాన్ అణు సామర్థ్యాలు మరియు ప్రదేశాలపై అమెరికా దాడి చేయడానికి కొద్ది గంటల ముందు రికార్డ్ చేయబడింది. దాడి జరగడానికి ముందు ప్రభువు నన్ను మీతో పంచుకోవడానికి అనుమతించిన దానిని జాగ్రత్తగా వినమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ మాటలు మరే సమయానికన్నా ఈ సమయానికే సముచితము. ఏమి జరిగిందో చూసి మనం చాలా సంతోషంగా ఉన్నాము. కానీ మనందరి కొరకు దీని అర్థం ఏమిటంటే, దీని అర్థం మనము మిల్కమేత్ యమునా వైపు నడిపించే చివరి యుద్ధంలోకి, చివరి దశలోకి ప్రవేశిస్తున్నాము. దీనిని గోగ్ మరియు మాగోగ్ అని కూడా పిలుస్తారు. ప్రవచన స్ఫూర్తిని పొంది ఈ వీడియోను చూస్తున్న మిమ్మల్ని కోరుతున్నాను, త్వరగా ది న్యూ హమాస్ పుస్తకాన్ని చదివి మిల్కమేత్ యమునా కొరకు మరియు ఇజ్రాయెల్ సర్వ సమాజము యొక్క అంతిమ విమోచన కొరకు సిద్ధంగా ఉండండి. ఈ వీడియోను చూడండి. ఇది దానికి కొన్ని గంటల ముందు రికార్డ్ చేయబడింది. అందరికీ షలోం. నేను రబ్బీ డాక్టర్ ఇజ్జాక్ షపీరా. మీరందరూ ఇజ్రాయెల్ మరియు ఇరాన్లో జరుగుతున్న సంఘటనలను మరియు యుద్ధాన్ని చూస్తున్నారని నాకు తెలుసు. మరి మీరు బహుశా ముందు ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తున్నారా? ఈరోజు రువాక్ హకోదేస్ ప్రేరణతో నా పుస్తకం ది ఫాల్ ఆఫ్ ఎదోమ్లో వెల్లడించిన ఒక అత్యవసర సందేశాన్ని మీకు విడుదల చేయాలనుకుంటున్నాను. అది ఈ ప్రస్తుత సమయము మరియు రాబోయే కొన్ని వారాలలో జరగబోయే వాటిని గూర్చిన అత్యవసర సందేశం కలిగి ఉంది. నేను ప్రవక్తనని చెప్పుకోను, కానీ ఈరోజు ఆత్మ నన్ను మీతో పంచుకోవడానికి నడిపించిన ఒక విషయాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. దయచేసి ది ఫాల్ ఆఫ్ ఎదోమ్ పుస్తకాన్ని చదవండి. మరియు మీరు ఇంగ్లీష్ మాట్లాడితే జూన్ 29న నేను మీతో పంచుకునే అంత్యదినముల బోధన క్లాస్కు రండి. మనం ప్రస్తుతం ఆపరేషన్ ది రైజింగ్ లయన్లో ఉన్నాము. ఇరాన్ యుద్ధంతో ప్రారంభమైన ఈ ఆపరేషన్ సంఖ్యాకాండము 23-24లో ఉంది. దీని గురించి నేను ఇప్పటికే మీతో అనేక వీడియోలను పంచుకున్నాను. వాటిని వినండి. కానీ ఈ వారం త్వర భాగంలోని ప్రవక్త విభాగం నుండి ఒక ఆసక్తికరమైన ప్రవచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును. చూడండి, చాలా దేశాలు అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దెబ్బతిన్నట్లు వారు దెబ్బతింటే వారు లేవడానికి చాలా సమయం తీసుకుంటారు. వారు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఈ విషయం గురించి పవిత్రమైన ఓర్ హఖాయిం ఏమి చెబుతుందో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తద్వారా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటారు అని. అక్టోబర్ 7న ఘోర పరాజయం పాలైన సైన్యం ఇదేనని గుర్తుంచుకోవడం ముఖ్యం. ప్రస్తుతం ఇరాన్పై దాడి చేస్తున్న సైన్యం కూడా ఇదే. గొప్ప విజయం కూడా సాధించింది. ఇది 10 కోట్ల జనాభా ఉన్న ఇరాన్కు కేవలం 1 కోటి జనాభా ఉన్న ఇజ్రాయెల్కు మధ్య జరుగుతోంది. గతంలో ఘోర పరాజయం పాలైన అదే సైన్యం ఇప్పుడు ఎలా లేచి నిలబడుతుంది? ఓర్ హఖాయిం ఏమి చెబుతుందో వినండి. రాబోయే 2 వారాల పాటు ఇది మనందరికీ ముఖ్యమైన సందేశం. ఓర్ హఖాయిం ఇలా అంటున్నాడు: నిక్కి నిలుచు సింహము యుద్ధ నైపుణ్యము లేక బహుబలముతో పోరాడలేని అన్య దేశాల వంటిది కాదు. ఆయన ఆడు సింహము వలె లేచును మరియు యుద్ధము ద్వారా ఆశ్చర్య కార్యములను అనుభవించును. ప్రపంచంలోని ఏ ఇతర సైన్యానికి భిన్నంగా యూదా గోత్రపు సింహము మహిమాన్వితమైన రీతిలో పైకి లేచే శక్తిని కలిగి ఉంది. మరి మీరు ఇప్పుడు చూస్తున్నది ఇజ్రాయెల్ మహిమాన్వితమైన రీతిలో పైకి లేవడం. 8 రోజుల వ్యవధిలో మనము ఇరాన్ సైన్యాన్ని దాదాపు పూర్తిగా పడగొట్టాము. నేను మీ కొరకు ఈ వీడియోను చేస్తున్న సమయానికి మనము యుద్ధంలో 8వ దినములో ఉన్నాము. ఓర్ హఖాయిం చెబుతున్న తదుపరి విషయం చాలా ముఖ్యమైనది.
ఇశ్రాయేలు ప్రస్తుతం అలౌకికముగా పురోగమిస్తున్న సమయంలో మీరు దీన్ని వినాలని కోరుకుంటున్నాను. ఈ ఆపరేషన్ పేరు సంఖ్యాకాండము 23-24లో నిగూఢమై ఉందని గుర్తుంచుకోండి. మరియు ఇక్కడ ఓర్ హఖాయిం ఇలా చెబుతోంది, అతను ఆ సమయంలో బలముతో పైకి లేస్తాడు. మరి ఆ సమయం ఎప్పుడు? ఆ సమయం బందీలు సొరంగాల్లో ఉండి గొప్ప బాధలో మునిగిపోయి ఉన్న సమయం అది. ఆ సమయంలో ఆయన అత్యంత బలముతో బయలువెళ్తాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను. మొదట న్యూ హమాస్ పుస్తకంలో, తరువాత ది ఫాల్ ఆఫ్ ఎదోమ్ పుస్తకంలో. ఇప్పుడు కూడా నేను మీకు చెప్తున్నాను, అక్టోబర్ 7వ సంఘటన సింహము లేవబోతోందనడానికి సంకేతం. మరి అది ఎప్పుడు జరుగుతుంది? అది ఎప్పుడు జరుగుతుంది అంటే, జాగ్రత్తగా వినండి, సొరంగాల్లో బందీలుగా ఉన్నవారు గొప్ప బాధలో ఉన్న సమయంలో జరుగుతుంది. ఇది మనకు మెస్సయ్య రాకకు ఒక సూచన. దీని గురించి నేను న్యూ హమాస్లో రాశాను. యెషయా 24, 21, 22 మరియు 23లో ఇలా వ్రాయబడింది, చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు సొరంగములో చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. సైన్యములకు అధిపతియగు అదొనై సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలెదుట ఆయన ప్రభావము కనబడును. మిత్రులారా, దేవుని మహిమ ప్రపంచమంతటికి వెల్లడి కానుంది. మనం ప్రస్తుతం ఉన్న ఈ 2 వారాలు అన్య దేశాలకు కీలకమైన వారాలు అని నేను నమ్ముతున్నాను. దీనిని అంతిమ సంగ్రహణ సమయం అని అంటారు. ఇక ప్రపంచ దేశాలు ఎంచుకోవాలి వారు ఎటువైపు ఉంటారు అని. తమాషా ఏమిటంటే, ప్రపంచం మొత్తం ఇప్పుడు పోరాడుతోంది. ప్రపంచాన్ని ఎవరు పాలించబోతున్నారు అని, ప్రపంచ శిఖరముపై ఎవరు ఉండబోతున్నారు అని. గమనించండి, హీబ్రూలో శిఖరము అనే పదం గాగ్. ఇది గోగ్ అనే మూల పదం నుండి వచ్చింది. కానీ చివరికి అన్ని సద్దుమణిగిన తరువాత ప్రపంచ శిఖరములో ఉండబోయేది ఇశ్రాయేలు అన్నది ఆసక్తికరమైన విషయము. అమెరికాతో సహా ఇతర దేశాలకు ఇది ఒక హెచ్చరిక. ఇజ్రాయెల్కు అడ్డుగా నిలబడకండి. ఇజ్రాయెల్ చేయాల్సిన పనిని ఇజ్రాయెల్ చేస్తుంది. సింహము ఇక మేల్కొంది. ఓర్ హఖాయిం మనకు చెప్పినట్లుగా సింహము బంధించబడినప్పుడు ఆ మేల్కొలుపు జరుగుతుంది. బంధించబడినప్పుడు అది పైకి లేస్తుంది. మరి ప్రస్తుతం ఇజ్రాయెల్ పైకి లేస్తోంది. ఈ వారం హఫ్తారా భాగంలో మనం రాహాబను గురించి చదవడం ఎంత పరిహాసము. ఆమె పైకప్పు అంటే గోగు మీద నున్న వారి వద్దకు వచ్చినప్పుడు ఆ వేగులవారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదికెక్కి వారితో ఇట్లనెను, అదోనే ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. ఆమె వారి వద్దకు వచ్చినప్పుడు ఆ వేగులవారు ఇంకా నిద్రపోలేదు. ఆమె చివరిలో అన్న మాటలు వినండి, మీ దేవుడైన అదోనే పైన ఆకాశమందును క్రింద భూమి అందును నిత్యము దేవుడే. నిజానికి ఈ చిన్న ఇశ్రాయేలు ఎవరు? ఈ కొద్దిపాటి ప్రజలు ఎవరు? ఆ ప్రజలు ఎవరో మనం ఈరోజు తెలుసుకోవాలి. వారు ప్రస్తుతం యుద్ధానికి వెళ్తున్న వ్యక్తులు. వారి ముందు వెళ్తున్నది నికీడగు దేవుడు. పైనున్న ఆకాశములకును క్రిందున్న భూమికిని ఆయన దేవుడు. సర్వమునకు ఆయన ప్రభువు. ఆయన మన ముందు నడుస్తున్నాడు. ఈరోజు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. చైనా ఈ యుద్ధంలో నువ్వు జోక్యం చేసుకోగలవని నువ్వు అనుకుంటే వద్దు. ఇజ్రాయెల్తో చెలగాటమాడితే నువ్వు బూడిదైపోతావు. ఉత్తర కొరియా ఇరాన్తో పాటు ఇరాన్ కొరకు పోరాడాలనుకుంటున్నావా? జాగ్రత్తగా ఉండు. అమెరికా కూడా ఇప్పుడు జోక్యం చేసుకోకుండా మరియు అడ్డుపడకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు ఇలా జరగడం చూడటం మనందరికీ ఎంతో దిగ్భ్రాంతికరంగా ఉంది. ఈరోజు యుద్ధంలో 8వ రోజు ఒక జాతీయ హెచ్చరిక వెల్లడైంది. 8వ రోజున ప్రస్తుతం వస్తున్న వార్తా ముఖ్యాంశాలను చూద్దాం.
నేను హీబ్రూ నుండి చదువుతున్నాను. ఇజ్రాయెల్ ట్రంప్ బృందానికి ఇలా చెప్పింది, మేము ఇంకా 2 వారాలు వేచి ఉండలేము. మీరు మాతో ఉన్నా లేకున్నా ఇరాన్ చివరి అణు కేంద్రాన్ని మేము కూల్చివేస్తాము. నేను ఈరోజు ఇరాన్ పౌరుడినైతే భయంతో వణికిపోవాలి. నా మాట జాగ్రత్తగా వినండి. ఇజ్రాయెల్ యొక్క భవితవ్యము గురించి ఆందోళన చెందుతున్న మీరందరూ చింతించకండి. ఈ యుద్ధం జరిగిన 8వ రోజున ఇజ్రాయెల్ ఈ ప్రకటన విడుదల చేసి, మేము 2 వారాలు వేచి ఉండబోమని చెప్పడం చాలా కీలకమైనది. దీని గురించి నేను న్యూ హమాస్ మరియు ది ఫాల్ ఆఫ్ ఎదోమ్లో మాట్లాడాను, కానీ ఈ రోజు వరకు దాని సంబంధాన్ని వివరించలేదు. ఇప్పుడు వివరిస్తున్నాను, వినండి. నేను దానియేలు 10వ అధ్యాయం 12వ వచనం గురించి మాట్లాడాను. అక్కడ ప్రవక్త దానియేలు ఇలా అంటాడు, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. గమనించండి, 21 రోజులు. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. పారసీకుల రాజుతో ఎన్ని రోజులు నిర్బంధంలో ఉన్నాడు? 21 రోజుల పాటు. 8వ రోజున ఇంకా 2 వారాలు వేచి ఉండలేమని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ట్రంప్తో ఇప్పుడే చెప్పింది. 8 + 14 22కి సమానం. ఇది 21 రోజుల తర్వాత ఒక రోజు. ఇక్కడ ప్రవక్త పర్షియాలో అంటే ఇరాన్లో 21 రోజులు నిర్బంధంలో ఉండటం గురించి మాట్లాడాడు. ప్రియులారా, 21వ రోజుకు ముందు ఏదో ఒక పెద్ద విషయం జరగబోతోంది. బహుశా 21వ రోజున. పరలోకంలో జరుగుతున్నదంతా మనకు అర్థం కాదు, కానీ ఒక విషయం మనకు ఖచ్చితంగా తెలుసు. ప్రవక్త ఇక్కడ మనకు ఏమి చెబుతున్నాడో. తదుపరి వచనాన్ని వినండి. ఆయన ఇలా అంటున్నాడు, అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పెను. ఈ దర్శనము ఆ రోజుల కొరకు. దీనిని అర్థం చేసుకోవడం మనకు చాలా ఆవశ్యకం. 21 రోజుల ప్రవచనం చివరి రోజుల ప్రవచనం అని ప్రవక్త దానియేలు మనకు చెబుతున్నాడు. మరో ప్రక్క 21 రోజుల వరకు మేము వేచి ఉండలేము అని ఇజ్రాయెల్ చెబుతోంది. మిత్రులారా, సింహము ఉదయించే రోజులు మరియు బందీలుగా ఉండే రోజులు మన ముందున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. అవి 21వ రోజులు ఇరాన్తో సంఘర్షణ గురించి మాట్లాడుతున్న రోజులు. అంతకు మించి అవి కొనసాగవు. నేను తప్పు కావచ్చు, కానీ ప్రవక్తలు ఏమి చెబుతున్నారో నేను మీకు చెబుతున్నాను. తద్వారా మన ముందు ఏమి జరుగుతుందో మీరు అర్థం చేసుకుంటారు అని. ప్రస్తుత పరిస్థితులలో ఇరాన్తో చేరుతున్న ఏ దేశమైనా నేను ఈరోజు మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను. నేను అమెరికాను కూడా హెచ్చరిస్తున్నాను. మీరు ఇజ్రాయెలుతో చేరకపోయినా పర్వాలేదు, కానీ జోక్యం చేసుకోకండి, అడ్డుపడకండి. ఇజ్రాయెల్ ఇప్పటి నుండి 21వ రోజు మధ్య చారిత్రాత్మకమైన మరియు ప్రవచనాత్మకమైన ఏదో పనిని చేయబోతోంది. ఆ విషయాల కోసం జాగ్రత్తగా కనిపెట్టుకోండి. లుబ్లిన్కు చెందిన రబ్బీ జాడోక్ గారు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని వివరించాడు, ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం మరియు రాబోయే దాని గురించి. ఆయన ఇలా అంటున్నాడు, తోరా ఇవ్వకు ముందు అమాలేకు అడ్డుపడ్డాడు. ఇశ్రాయేలు దేశంలోనికి ప్రవేశించక ముందు బిలాము అడ్డుపడ్డాడు. 3వ దేవాలయము స్థాపించబడటానికి ముందు గోగు అనే పేరుతో కూడా పిలువబడే అమాలేకుతో యుద్ధం వస్తుంది అని ఆయన అన్నాడు. దీనిని నెరవేర్చడానికి ప్రస్తుతం ఏ దేశం ఇశ్రాయెలుకు వ్యతిరేకంగా లేస్తోంది? అది ఇరాన్. దానియేలు చెప్పినట్లుగా ఇది గోగు యొక్క చిత్రం. మనం జీవిస్తున్న ప్రవచనాత్మక సమయాలను అర్థం చేసుకోవాలి. ఓర్ హఖాయిం చెప్పినది గుర్తుంచుకోవాలి. ఇది ఒక అద్భుతాలతో నిండిన యుద్ధం అవుతుంది. సోలిపోయి ఉన్న స్థితి నుండి ఒక క్షణంలో పైకి ఎగిరే స్థితిలోనికి అద్భుత కార్యముల చేత ఆడు సింహము లేవబోతుంది. మరి ఇప్పుడు అన్య దేశాలకు పిలుపు ఏమిటి? ఇప్పుడు అమెరికాకు పిలుపు ఏమిటి? అమెరికా ఇజ్రాయెల్తో చేరుతుందా? డొనాల్డ్ ట్రంప్ తెలివైన వాడైతే అతను వెంటనే ఇజ్రాయెల్తో చేరుతాడు. అమెరికా ఇజ్రాయెల్ దేవుడిని విడిచిపెట్టదని నాకు అనిపిస్తుంది. నేను మీకు చెప్పేది వినండి. ఇజ్రాయెల్ కొరకు చింతించకండి, అమెరికా కొరకు చింతించండి. అమెరికా యొక్క ఆశీర్వాదాలు కొనసాగాలని మీరు చూడాలనుకుంటే అమెరికా తక్షణమే ఈ యుద్ధంలో చేరాలి.
21వ రోజు నాటికి ఇజ్రాయెల్ ఏదో ఒక విధంగా విజయం సాధిస్తుంది. బెజ్రాత్ హషేమ్ దేవుని సహాయంతో. అమెరికా ఏమి చేస్తుందో ఇంకా చూడాల్సి ఉంది. కానీ అమెరికాలో ఇంకా దేవుని స్వరము విని ఇజ్రాయెల్తో చేరే వ్యక్తులు ఉన్నారని నేను నమ్ముతున్నాను. చైనా, ఉత్తర కొరియా జాగ్రత్తగా ఉండండి. రష్యా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు జోక్యం చేసుకోకండి. మిత్రులారా, మీకు ఇది ఒక ప్రవచనాత్మక సందేశం. నా పుస్తకాలు న్యూ హమాస్ మరియు ది ఫాల్ ఆఫ్ ఎదోమ్ చదవండి. మిల్ఖేమెత్ హయమునా ఆర్డర్ చేయండి. కానీ ముఖ్యంగా జూన్ 29న యెషువాకు హాజరు అవ్వండి. మనకు ఎక్కువ రోజులు లేవు. 21వ రోజు దాదాపుగా వచ్చేసింది. బందీలుగా ఉన్నవారు కూడా బెజ్రాత్ హషేమ్ విడుదల అవుతారు. మీ కామెంట్స్, షేర్లు మరియు లైక్ల కొరకు ఎదురు చూస్తున్నాను. షలోం. మిత్రులారా, అమెరికా బాంబులు వేయడం మీరు చూశారు కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తున్నారా? నేను మీలో ప్రతి ఒక్కరిని సిద్ధం కావాలని కోరుతున్నాను. ఈ చివరి అధ్యాయంలో మిల్ఖేమెత్ హయమునా వాస్తవంగా మారబోతుంది. ఇది ముగింపు కాదు. ఇది ముగింపు యొక్క ప్రారంభం మాత్రమే. జరగబోయే వాటి కొరకు మనం సిద్ధంగా ఉందాం. ఈ సిరీస్లోని నా చివరి పుస్తకం మిల్ఖేమెత్ హయమునాకు ముందు న్యూ హమాస్ ది ఫాల్ ఆఫ్ ఎదోమ్ చదవమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రాబోయే రోజుల్లో మరియు వారాల్లో మేము మీకు విడుదల చేయబోయే వీడియోలు మరియు బోధనల కొరకు కనిపెట్టుకుని ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మన దృష్టిని దేవునిపై ఉంచుదాం.